ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నిన్నటి చెప్పాను కదా, నిన్నటి చెప్పిన లెవెల్ ఇదిగోండి. సింగిల్ ప్రింట్ అనేది ఇది చాలా చాలా వాల్యుబుల్గా వర్క్ చేసి పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. నేను అనుకున్నాను ఫ్రెండ్స్, యాక్చువల్ అయితే మార్కెట్ దీని కింద ఓపెన్ అయ్యి మనకు మంచి సెల్లింగ్ సైడ్ ఇస్తుంది అనుకున్నాను. కానీ ఎప్పుడైతే వాల్యూ ఏరియా పైన టాప్ సైడ్ ఓపెన్ అయింది, ప్లస్ ఏంటంటే కింద ఈ సింగిల్ ప్రింట్ ఉండడం వల్ల మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది ఫ్రెండ్స్. చాలా బాగా వెళ్ళింది, వర్కౌట్ అయింది. నాకు 1000 రూపీస్ అంత వచ్చింది. ఇవాళ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల సింగిల్ లాట్తో తీసుకున్నాను. ఎక్కువ ట్రేడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ టైంలో ఎక్కువగా మీరు కూడా ఎక్కువ లాట్స్ తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఏదో 1 లాట్ 2 లాట్లు అంతేగాని ఎక్కువ లాట్లు అస్సలు తీసుకోవద్దు ఫ్రెండ్స్. సింపుల్గా 1 లాట్ 2 లాట్తో చేయండి. ఇవాళ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ వాల్యూ డే హై చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ టైల్ ఎక్స్ట్రీమ్ ఏర్పడ్డది. పిఓసీలు బాటమ్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి. బాటమ్ సైడ్ 38 ఉన్నాయి, టాప్ సైడ్ ఏమో 26 ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రైస్ క్లోజింగ్ మట్టికి పిఓసి దగ్గర ఓపెన్ అయింది, అంటే ఇండెసిషన్. ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. డౌన్ సైడ్ 38 టీపీఓస్ ఉన్నాయి. టీపీఓస్ ఉన్నా కానీ క్లోజింగ్ మట్టికి పిఓసి దగ్గర అయింది. ఈ టాప్ సైడ్ అయితే క్లోజింగ్ ఓకే, ఈ టాప్ సైడ్ అయితే క్లోజింగ్ ఓకే, ఇంట్రెస్ట్గా ఉన్నారు బయర్స్ అనుకోవచ్చు. కానీ ఇండెసిషన్ అయినప్పటికీ రేపు డే హై చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ టైల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా హై వాల్యూ చెప్తున్నాను చూడండి. 49,309.35, 49,142.92 అది పిఓసి. 48,976.5 అనేది వాల్యూ ఏరియాలో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టీపీఓలు 38 కింద ఉన్నాయి, డౌన్ సైడ్ ఉన్నాయి. పిఓసికి డౌన్ సైడ్ టీపీఓస్ 38 ఉన్నాయి, టాప్ సైడ్ ఏమో 26 ఉన్నాయి. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. నాకు తెలిసి రేపటికి ఇండెసిషన్ ఓపెనింగ్ చూడండి ఫ్రెండ్స్. ఓపెనింగ్ ఇక్కడ అయ్యి ఫ్రెండ్స్ డే హై బ్రేక్ చేయకుండా ఈ లోపలికి వస్తే డే హై దగ్గర ఏదైనా మంచి ప్రైజ్ యాక్షన్ ఏదైనా ఏర్పడితే ఇక్కడ దాకా రావచ్చు. ఇంకా మనకి ఏదైనా బాగుంది, ఇంకా డౌన్ సైడ్ వెళ్తుందంటే పిఓసి దాకా రావచ్చు. కానీ వాల్యూ ఏరియా లో దాకా రాదేమో అనుకుంటున్నాను, ఎందుకంటే టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డౌన్ సైడ్ పిఓసి కింద. ఓపెనింగ్ బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెనింగ్ అయితే నేను అక్కడ డే హై దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటన్నది చూస్తాను. ఇక్కడ ఓపెనింగ్ అయితే మట్టుకి మ్యాక్సిమము వాల్యూ ఏరియా హై దగ్గరికి వచ్చి ఇక్కడ పిఓసి దగ్గరికి వచ్చి అప్పుడు రిటర్న్ టాప్ సైడ్ వెళ్ళడానికి చూస్తుంది. ఒకసారి పిఓసి బ్రేక్ అయ్యి వాల్యూ ఏరియా దగ్గరికి వచ్చి వాల్యూ ఏరియా లో కూడా బ్రేక్ అయితే డే లోని టచ్ చేస్తుంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ డేలో పక్కగా టచ్ చేస్తుంది వాల్యూ ఏరియా లో బ్రేక్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఓపెనింగ్ని బట్టి ఫ్రెండ్స్ వాల్యూ ఏరియా టాప్లో ఓపెన్ అయినా ఇక్కడ ఓపెన్ అయినా లైట్గా చిన్న సెల్లింగ్ ముందు ట్రేడ్ ఉంటుంది. తర్వాత ప్రైజ్ యాక్షన్ బట్టి ఇక్కడ ఓపెన్ అయితే ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఇంకా మొత్తం వ్యూ చేంజ్ అయినట్టే. ఇక్కడ ఓపెన్ అయినా పిఓసి డౌన్ సైడ్ ఓపెన్ అయినా వాల్యూ ఏరియా లో పైన పిఓసి కింద, అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయినా మంచి బేరిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడెక్కడ ఓపెన్ అయితే ముందు అయితే చిన్నగా దొరుకుతుంది, కానీ సెల్లింగ్ తర్వాత వెంటనే చిన్న స్కాల్పింగే చేసుకోండి రేపు పొద్దున్న ఇండెసిషను. అందుకని కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ కూడా చూడండి. నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ ఓకే ఫ్రెండ్స్, టీపీఓస్ బాటమ్ సైడ్ టీపీఓస్ అండ్ టీపీఓస్ ఏమో బాటమ్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ టైలు డే హై చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ చార్ట్లో చూడండి, ఇది డేలో కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్స్ట్రీమే, కానీ సెల్లింగ్ ఎక్స్ట్రీమ్ కన్నా బయింగ్ ఎక్స్ట్రీమ్ కొంచెం తక్కువగానే ఉంది. కానీ టీపీఓస్ డౌన్ సైడ్ ఎక్కువగా ఉన్నా కానీ పిఓసికి డౌన్ సైడ్ టీపీఓస్ ఎక్కువగా ఉన్నా కానీ ప్రైస్ క్లోజింగ్ మట్టికి వాల్యూ ఏరియా లోలో ఇచ్చింది. అంటే ఏంటి అర్థం, టీపీఓస్ కౌంట్ ఎక్కువగా ఉంటే టీపీఓస్ కౌంట్ పిఓసి డౌన్ సైడ్ ఎక్కువగా ఉంటే
అప్పుడు ప్రైజ్ అన్నది వాల్యూ ఏరియా దగ్గర క్లోజ్ అయ్యి వాల్యూ ఏరియా హై దగ్గర క్లోజ్ అయితే బుల్లిష్కి చూసుకోవచ్చు మనం నెక్స్ట్ డే. కానీ ఏంటంటే ఇక్కడ అంతా రివర్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ టీపీఓస్ డౌన్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి, కానీ ప్రైజ్ మట్టుకి వాల్యూ ఏరియా హై దగ్గర కానీ వాల్యూ ఏరియా అవుట్ సైడ్ కానీ క్లోజ్ అవ్వలేదు. వాల్యూ ఏరియా లో అవుట్ సైడ్, వాల్యూ ఏరియా లో క్రింద క్లోజ్ అయింది. అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఇంత టెయిల్ ఉండి టీపీఓస్ ఇక్కడ అన్నీ ఉన్నప్పటికీ ప్రైజ్ మట్టికి వాల్యూ ఏరియా లో కింద క్లోజ్ అయింది కాబట్టి రేపొద్దున్న నిఫ్టీలో మంచి సెల్లింగ్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది నేను అనుకుంటున్నాను, ఇది నా వ్యూ. రేపు సెల్లింగ్ ఉండొచ్చు, కొంచెం సెల్లింగ్ ఉండొచ్చు. తర్వాత చెప్పలేం ఫ్రెండ్స్, ఈ ఎలక్షన్ మూమెంట్ కదా, అప్పటికప్పుడే వ్యూ చేంజ్ అయిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. వాల్యూ ఏరియా హై వాల్యూ 22,612.5, ఇది వాల్యూ ఏరియా హై. పిఓసి 22,565.25, ఇది పిఓసి. 22,504.5, ఇది వాల్యూ ఏరియాలో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిఓసి కింద 34 టీపీఓలు ఉన్నాయి, టాప్ సైడ్ ఏమో 26 ఉన్నాయి. కానీ ఏంటంటే ఉన్నప్పటికీ ప్రైస్ క్లోజింగ్ మట్టికి వాల్యూ ఏరియా లో కింద, వాల్యూ ఏరియా అవుట్ సైడ్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అది నిన్నటి వాల్యూ ఏరియా కన్నా ఈరోజు వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. అంటే సెల్లర్సే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నిన్నటి వాల్యూ ఏరియా కన్నా ఈరోజు వాల్యూ ఏరియా నిఫ్టీలో డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, అంటే సెల్లర్సే ఇంట్రెస్టెడ్గా ఉన్నారని అర్థం. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో అయితే అంత రివర్స్ ఫ్రెండ్స్. నిన్నటి వాల్యూ ఏరియా ఎక్కడ ఉంటే వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ఏంటన్నది చూడాలి ఫ్రెండ్స్. అంతా రివర్స్గా ఉంది. ఎలక్షన్ టైం కదా, అసలు రెండు అయితే ఒకే ట్రెండ్ ఫాలో అవుతాయి. ఏంటన్నది రేపు పొద్దున్న చూద్దాం. అందుకని నిఫ్టీలో కూడా సెల్లింగ్ ట్రేడ్ అనేది కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ట్రేడ్ చేయాలనుకుంటే 1 లాట్ 2 లాట్తో చేయండి, కానీ ఎక్కువ పెద్ద లాట్లతో చేయకండి. చాలా రిస్క్ ఫ్రెండ్స్. చాలా ఇండియా వీక్ చాలా ఎక్కువగా ఉంది, ప్రీమియమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కేర్ఫుల్. ఇవాళ నేనైతే 1 లాట్ తోటే సింగిల్ ట్రేడ్ చేసుకున్నాను సింపుల్గా. అదే 2 లాట్లతో చేశాను సింపుల్గా. ఒక 1000 రూపాయలు 1000 ఎంత వచ్చింది క్లోజ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను 10,000 తోటి 1 crore ఛాలెంజ్ నేను చేయాలనుకుంటున్నాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, విక్స్ తగ్గిన తర్వాత, కూల్ ఆఫ్ అయిన తర్వాత అప్పుడు చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ బాయ్.